హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఎసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. గైస్, ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ఈజీగా 6 to 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనం దీంట్లో నుంచి అయితే కన్నా ఆల్రెడీ కైనమాటిక్స్ అయితే కంప్లీట్ చేసాము. మీరు ఎవరైనా కైనమాటిక్స్ చూడకంటే ఆ వీడియో అయితే చూడండి. అలాగే ఫ్రిక్షన్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫ్రిక్షన్లో ఇంట్రడక్షన్ వీడియో అయితే ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి. ఆ ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ మొత్తం కవర్ చేసాము. సో దాని తర్వాత ఇప్పుడు మనము నార్మల్ రియాక్షన్ అయితే టాపిక్ చెప్పుకుందాం గైస్ ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకు నార్మల్ రియాక్షన్ అంటే ఏంది? ఫోర్స్. సో ఈ నార్మల్ రియాక్షన్ గురించి అయితే చెప్పుకొని వీటిలో మనకు ఈసెట్లో అడిగే మోడల్ క్వశ్చన్స్ కూడా అయితే కానీ మనం కొన్ని సాల్వ్ చేద్దాం గైస్. సో ఫస్ట్ నార్మల్ రియాక్షన్ అంటే ఏంది? ద నార్మల్ రియాక్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ ద నార్మల్ ఫోర్స్. ఈ నార్మల్ రియాక్షన్నే మనము నార్మల్ ఫోర్స్ అని కూడా అంటాం. సో the normal reaction is a force exerted by a surface that acts perpendicular to the surface opposing the weight of the object resting on it. అంటే ఇప్పుడు మనకు ఇది ఒక ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ సర్ఫేస్ ఆన్ దట్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్ వస్తుందంటే ఇట్లా పర్పెండిక్యులర్ ఏరియాతో ఇక్కడ మనకు ఫోర్స్ వస్తుందంటే ఇది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది అపోజింగ్ వెయిట్తో వస్తుందంటే రెస్టింగ్ ఉన్న పొజిషన్కి, దానికి అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఫోర్స్ అనేది అయితే ఫామ్ అవుతుంది. సో దీన్నే మనము నార్మల్ ఫోర్స్ అని అంటాము, లేదా నార్మల్ రియాక్షన్ అని అయితే అంటాం. ద ఫోర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ సర్ఫేస్ దట్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఒక సర్ఫేస్ అనేది ఎంత ఫోర్స్ని అయితే కనుక ఎక్సెర్ట్ చేస్తుంది అపోజింగ్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ రెస్టింగ్ అన్ ఇట్. ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు దానికి ఎంత ఫోర్స్ అయితే వస్తుందో దాన్నే మనము నార్మల్ ఫోర్స్ కానీ నార్మల్ రియాక్షన్ కానీ అంటాం గైస్. ఇప్పుడు డైరెక్షన్స్ ఆఫ్ నార్మల్ ఫోర్స్. ఈ డైరెక్షన్స్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ చూసుకుంటే, ఆ నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ అప్వర్డ్ వెన్ ద సర్ఫేస్ ఈజ్ హారిజాంటల్ అండ్ డౌన్వర్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సపోర్టెడ్ ఫ్రమ్ అబోవ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు నార్మల్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? వర్టికల్లీ అప్వర్డ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు సర్ఫేస్ అనేది ఇది సర్ఫేస్ హారిజాంటల్లో ఉందంటే మనకు ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది? నార్మల్ ఫోర్స్ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇది ఎప్పటికీ పైకి అనేది అయితే కానీ ఫోర్స్ ఫామ్ అయితే ఉంటుంది. సో అలాగే డౌన్వర్డ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ సపోర్టెడ్ ఫ్రమ్ అబోవ్. ఇప్పుడు మనకు అది డౌన్వర్డ్లో ఎప్పుడు ఉంటుంది? అది అబోవ్లో అయితే కనుక మనకు సపోర్ట్ చేసిందంటే అప్పుడు మనకు డౌన్వర్డ్ సైడ్ అయితే కనుక ఉంటుంది. సో ఇది మనకు డైరెక్షన్. నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఇట్ కౌంటర్స్ ద ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. ఇది మనకు ఇట్ కౌంటర్స్ ద ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ప్రివెంట్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ మూవింగ్ త్రూ ద సర్ఫేస్. ఇది మనకు ఫోర్స్ని ఎలా కౌంట్ చేస్తుంది అంటే, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి గ్రావిటీని యూజ్ చేసుకుని వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి అయితే మనకైతే క్యాలిక్యులేట్ చేస్తుంది ఫోర్స్. అండ్ ప్రివెంట్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ మూవింగ్ త్రూ ద సర్ఫేస్. ఇది మనకు ఆ సర్ఫేస్ని బట్టి మూవ్ అయ్యేదాని నుంచి అయితే కానీ ఆబ్జెక్ట్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఇది మనకు ఫోర్స్ డ్యూ టు గ్రావిటీలో కౌంటర్స్ గురించి. ఆన్ అన్ హారిజాంటల్ సర్ఫేస్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనకు హారిజాంటల్ సర్ఫేస్లో చూసుకున్నట్లయితే నార్మల్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుందంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ అపోజిట్ ఇన్ డైరెక్షన్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలా వస్తుందంటే, ఒక మ్యాగ్నిట్యూడ్ అనేది అయితే ఈక్వల్ ఉంటుంది, డైరెక్షన్ అనేది అయితే కన్నా ఇప్పుడు ఇలా వెళ్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కన్నా వస్తూ ఉంటుంది. సో అదే ఆబ్జెక్ట్కి ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫార్ములా ఏంది? న్యూటన్. నార్మల్ ఫోర్స్ N = mg. సో మనకు N అంటే ఏంది? నార్మల్ ఫోర్స్ ఇన్ న్యూటన్స్లో, ఫోర్స్ని న్యూటన్స్లో డినోట్ చేస్తాం. నెక్స్ట్ M అంటే ఏంది? మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దేంతో మాస్ డినోట్ చేస్తామంటే కేజీస్తో మనమైతే మెజర్ చేస్తాం. సో మనకు కేజీ వస్తుంది. G అనేది ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మనకు గ్రావిటీకి వాల్యూ ఎంత? 9.8. సో దానికి యూనిట్ ఏంటంటే మీటర్/సెకండ్². సో మనకు N వాల్యూ ఫోర్స్ కావాలంటే నార్మల్ ఫోర్స్కి మనకు ఫార్ములా ఏంటంటే M × G అయితే యూజ్ చేస్తాం గైస్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంక్లైన్డ్ సర్ఫేస్లో ఎలా ఉంటుందంటే, ఇంక్లైన్డ్ సర్ఫేస్ టిల్టెడ్ అట్ అన్ యాంగిల్ θ టు ద హారిజాంటల్. మామూలుగా మనకు హారిజాంటల్ ఉన్నప్పుడు N = mg ఫార్ములా. సో అదే మనకు ఇంక్లైన్గా ఉండింది అనుకో, ఇంక్లైన్గా ఉన్నప్పుడు అయితే ఫార్ములా మారుతుంది. అటు θతో ఉన్నప్పుడు ఫార్ములా అయితే చేంజ్ అవుతుంది. అప్పుడు నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, ద నార్మల్ ఫోర్స్ ఈజ్ N = mg cos θ. సో ఇక్కడ మనకు ఆ θ ఏంటంటే యాంగిల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే θ వచ్చేసి ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద సర్ఫేస్. ఇది మనకు హారిజాంటల్కి ఎంత యాంగిల్తో అయితే ఇంక్లైన్ అయిందో దాన్ని అయితే కనుక మనం θ వాల్యూ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు N వాల్యూ తెలుసు. N వాల్యూ ఏంది?
ఎన్ వాల్యూ అంటే మనకు నార్మల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేసేకి, ఎం వాల్యూ ఏంది మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ జీ వాల్యూ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్. సో అలాగే కాస్ టీటాలో ఆ టీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం కానీ అప్లై చేసినట్లయితే మనకు నార్మల్ ఫోర్స్ అయితే వస్తుంది గైస్. సో మనం ఇలా అయితే కనుక ఇంక్లైన్డ్ యాంగిల్ ఉన్నప్పుడైతే కనుక్కుంటాం. నెక్స్ట్ మనము వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ద ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్ బోత్ ద కాంపోనెంట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ ఇట్ డౌన్వర్డ్ అలాంగ్ ద స్లోప్ అండ్ నార్మల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. అదే మనకు ఇంక్లైన్లో ఉన్నప్పుడైతే కన్నా ఆబ్జెక్ట్ అనేది మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్లింగ్ అయితే ఉంటుంది డౌన్వర్డ్ సైడ్. అలాగే మనకు అది స్లోప్ని యూజ్ చేసుకొని మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే కన్నా డౌన్వర్డ్ సైడ్ పుల్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జైటెడ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, అలాగే నార్మల్ ఫోర్స్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఇంక్లైన్లో ఉన్నప్పుడైతే జరిగేది. సో నెక్స్ట్ అలాగే ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే దాని వెయిట్ అనేది 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. అది ఎలా స్ప్లిట్ అవుతుంది? వన్ ప్యారలల్ టు ద ప్లేన్ కాజింగ్ ద ఆబ్జెక్ట్ టు స్లైడ్, ఒకటి ప్యారలల్గా జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ద పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ బ్యాలెన్స్డ్ బై ద నార్మల్ ఫోర్స్, ఒకటి పర్పెండిక్యులర్గా వస్తుంది, ఒకటి ప్లేన్కి ప్యారలల్గా వస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? యాంగిల్ అనేది ఇంక్లైన్లో ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు ఆ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది అలా 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. సో ఇది మనకు యాంగిల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అని ఇంక్లైన్ ప్లేన్లో ఉన్నప్పుడు ఇలాంటివి అయితే కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు వీటి నుంచి మనము ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇది హార్జాంటల్లో ఉన్నప్పుడు, నార్మల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఒకదానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు మనము హార్జాంటల్లో చూసుకుంటే వాకింగ్. వెన్ యూ వాక్ ఆన్ ద గ్రౌండ్ ద నార్మల్ ఫోర్స్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ ఫాలింగ్ త్రూ ద సర్ఫేస్ బై బ్యాలెన్సింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ యూ. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము గ్రౌండ్ మీద వాక్ చేస్తున్నాం అనుకో. సో మనము ఫాల్ అయ్యే దాని నుంచి ప్రివెంట్ చేస్తుంది. దేనివల్ల ప్రివెంట్ అవుతుంది అంటే నార్మల్ ఫోర్స్. సో ఈ నార్మల్ ఫోర్స్ వల్ల అయితే కన్నా మనము ఫాలో అవ్వకుండా అయితే కన్నా ప్రివెంట్ చేస్తుంది సర్ఫేస్కి బ్యాలెన్సింగ్ చేసి. సో ఇది మనకి ఎలా అవుతుంది? ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అట్రాక్టింగ్ ఆనస్. సో ఇప్పుడు మనం మీద అయితే కన్నా ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల అయితే కన్నా ఉండడం వల్ల మనమైతే వాకింగ్ చేసేటప్పుడు అయితే కన్నా వాక్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేసుకొని మనమైతే ఫాల్ కాకుండా ప్రివెంట్ అయితే చేస్తుంది. ఇది మనకు ఎలా మనం వాక్ చేస్తాము? హార్జాంటల్లో వాక్ చేస్తాము. సో ఇది మనకు హార్జాంటల్ అయితే కన్నా జరుగుతుంది. అదే ఇంక్లైన్లో చూసుకున్నట్లయితే కార్స్ అండ్ ర్యాంప్. సో మనకు కార్స్ అనేటివి ర్యాంప్ మీద ఉన్నాయి అనుకో. వెన్ అ కార్ ఈజ్ పార్క్డ్ ఆన్ ఎ ర్యాంప్ ద నార్మల్ ఫోర్స్ ప్రివెంట్స్ ద కార్ ఫ్రమ్ రోలింగ్ డౌన్ టు ద స్లోప్ బై బ్యాలెన్సింగ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద కార్స్ వెయిట్ యాక్టింగ్ అలాంగ్ ద ఇంక్లైన్. సో ఇప్పుడు మనకు ఆ కార్ ఇంక్లైన్గా ఉన్నప్పుడు కూడా మనకు నార్మల్ ఫోర్స్ ప్రివెంట్ చేస్తుంది కార్స్ని రోల్ కాకుండా డౌన్ సైడ్. అలాగే ఆ స్లోప్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే కన్నా బ్యాలెన్స్ చేయకనైతే కార్స్ వెయిట్ అనేది దాని మీద యాక్ట్ అవునప్పుడు మనకు ఇంక్లైన్ ప్లేన్లో కూడా అదైతే కన్నా సపోర్ట్ చేసి మనకైతే కన్నా ఫోర్స్ అప్లై చేసి అదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది మనకు కార్స్ అండ్ ర్యాంప్ మీద కూడా ఫోర్స్ ఎలా అప్లై అవుతుందని తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ నార్మల్ ఫోర్స్. ఈ నార్మల్ ఫోర్స్ మీద మనకు ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయంటే సర్ఫేస్ ఓరియంటేషన్. సర్ఫేస్ని బట్టి మనకైతే కన్నా నార్మల్ ఫోర్స్ అయితే అఫెక్ట్ అవుతుంది. అది ఎలా? హార్జాంటల్ అండ్ ఇంక్లైన్డ్. నెక్స్ట్ అడిషనల్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి? పర్సన్ పుషింగ్ డౌన్ ఆన్ ద బాక్స్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక బాక్స్ని అయితే కన్నా డౌన్ సైడ్ పుష్ చేస్తున్నాడు అంటే అప్పుడు మనకు నార్మల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫోర్స్ అనేది ఇలా పెరుగుతూ వెళ్తుంది పైకి. అలాగే ఇప్పుడు పర్సన్ లిఫ్టెడ్ ఆర్ పుష్డ్ అప్వర్డ్. ఇప్పుడు ఒక పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని పైకి లిఫ్ట్ చేసినా లేదా అప్వర్డ్ సైడ్ అయితే కన్నా దాన్ని పుష్ చేసినప్పుడు మనకి వస్తుంది? నార్మల్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు నార్మల్ ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు నార్మల్ ఫోర్స్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి మనకు ఫ్యాక్టర్స్. నెక్స్ట్ దీని నుంచి ఇప్పుడు మనమైతే మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం గైస్. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ బట్టి ఇలా ఉంటాయి మోడల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 20 kg బాక్స్ ఈజ్ ప్లేస్డ్ అన్ని హార్జాంటల్ సర్ఫేస్, వాట్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాక్స్. ఇప్పుడు మనకు 20 kg యొక్క బాక్స్ అనేది ఒక హార్జాంటల్ సర్ఫేస్ మీద అయితే ప్లేస్ చేశారు. సో దాని మీద ఎంత నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అయితే మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? 200 న్యూటన్స్, 100 న్యూటన్స్, 20 న్యూటన్స్, 0 న్యూటన్స్ అయితే ఇచ్చాడు. సో మనకు హార్జాంటల్ సర్ఫేస్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు, n = mg. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m వాల్యూ తెలుసు 20 kgs.
జీ వాల్యూ 9.8. సో వీటిలో మనం అయితే మనం సబ్స్టిట్యూట్ చేసి n ఈక్వల్ టు 20 × 9.8. సో మనకి ఎంత వస్తుంది? n ఈక్వల్ టు 196 న్యూటన్స్ అయితే వస్తుంది. సో మనకు నియరెస్ట్ వాల్యూ ఏది? 200 న్యూటన్స్. సో దీన్ని అయితే మనం ఆఫ్ చేసుకున్నాం గైస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, a car of mass 1000 kg is parked on the inclined plane with an angle of 30 degrees to the horizontal. What is the normal force acting on the car? ఇప్పుడు మనకు కార్ యొక్క మాస్ ఎంత ఉంది? 1000 kgs ఉంది. సో అది ఎంత ఎన్ని డిగ్రీస్తో దాన్ని అయితే కన్నా ఇంక్లైన్లో ఉందంటే 30 degrees. సో నార్మల్ ఫోర్స్ ఎంత యాక్ట్ చేస్తుందంటే ఆ కార్ మీద మనకు ఫార్ములా తెలుసు, n ఈక్వల్ టు mg cos θ. సో cos θ ఎందుకు వాడడం అంటే ఇంక్లైన్లో ఉంది కాబట్టి వాడతాం. సో మనకు m వాల్యూ తెలుసు, m వాల్యూ ఎంత? 1000 kg, g వాల్యూ 9.8 m/s², θ 30 degrees. సో మనం ఇప్పుడు అవి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్ టు 1000 × 9.8 × cos 30. మనకి ఎంత వస్తుంది? 1000 × 9.8 × cos 30 వాల్యూ 0.866. సో మనకు వాల్యూ ఎంత వచ్చింది? 8496 న్యూటన్స్ అయితే వచ్చింది. సో మనకు నియరెస్ట్ వాల్యూ ఏదంటే 8660 న్యూటన్స్ అయితే కన్నా ఉంది. సో మనం ఇదైతే కన్నా ఆఫ్ చేసుకుంటాం గైస్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అయితే చేద్దాం. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఇఫ్ a 5 kg block is placed on the flat surface and a force of 20 Newton is applied downward on it, what is the normal force acting on the block? ఇదేంటంటే ఒక 5 kg బ్లాకు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద అయితే పెట్టారు. సో అలాగే దానికి ఒక 20 న్యూటన్స్ ఫోర్స్తో అయితే కన్నా దాన్ని అయితే కన్నా డౌన్వర్డ్ సైడ్ అయితే పుష్ చేస్తున్నారు. సో అప్పుడు మనకు ఎంత నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఆ బ్లాక్ అని అయితే చెప్పాలి. సో మనం దీన్ని అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వాడు ఇచ్చిన ఆప్షన్స్ 50, 80, 70, 100 న్యూటన్స్ ఇచ్చాడు. ద నార్మల్ ఫోర్స్ మస్ట్ కౌంటర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ద అడిషనల్ డౌన్వర్డ్ ఫోర్స్. అంటే ఇది నార్మల్ ఫోర్స్ ఎలా కౌంట్ చేస్తుంది అంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే అడిషనల్ డౌన్వర్డ్ ఫోర్స్ రెండాటిని అయితే కనుక క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకు ఆ బాక్స్ మొత్తం ఎంత అయితే నార్మల్ ఫోర్స్ని అయితే అఫెక్ట్ చేస్తుంది అయితే మనమైతే క్యాలిక్యులేట్ చేస్తాం గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే n ఈక్వల్ టు mg ప్లస్ ఎఫ్ డౌన్, అంటే అది డౌన్వర్డ్ సైడ్ ఎంత అయితే ఫోర్స్ పోతుందో అది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. యు నో దట్ మాస్ ఈక్వల్ టు 5 kgs, g వాల్యూ 9.8 m/s², ఎఫ్ డౌన్ ఎంత ఉంది? 20 న్యూటన్స్. సో ఇక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n ఈక్వల్ టు 5 × 9.8 + 20. సో ఎంత వస్తుంది? n ఈక్వల్ టు 49 + 20 వస్తుంది. మనకు టోటల్ ఎంత వస్తుంది అంటే 69 న్యూటన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా అయితే మనము ఈజీగా అయితే కన్నా క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.